నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఓటింగ్ పెరగడం జగన్కు అనుకూలమన్న అంబటి. బూతులకు ప్రజలు పోటెత్తి ఆశ్చర్యం కలిగించారన్న మంత్రి. పలమనేరు ప్రజలకు అమర్నాథ్ రెడ్డి ధన్యవాదాలు. ఓటర్లు చరిత్రను తిరగరాశారన్న మాజీ మంత్రి. హన్మకొండ గ్రంథాలయంలో రాకేష్ రెడ్డి ప్రచారం. పట్టభద్రుల సమస్యలపై పోరాడతారన్న బీఆర్ఎస్ అభ్యర్థి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలకు నామ పరామర్శ. ఎన్నికల సమయంలో గాయపడ్డ వారికి ఎంపీ భరోసా. చిత్తూరు జిల్లా బోయకొండలో పిడుగుపాటు. కాలిపోయిన ఆలయం ఈవో ఆఫీసులో ఫర్నిచర్. ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటారని, కానీ ఈసారి జగన్కు అనుకూలంగా ఓటర్లు ఓటు వేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ పాలన చూసిన ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. సంక్షేమ పాలనను మళ్లీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారని అంబటి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎన్ని యత్నాలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారని తెలిపారు. సత్తెనపల్లిలో తాను భారీ మెజారిటీతో గెలుస్తానని అన్నారు. వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా 87% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు అమర్నాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు భరించలేకపోవడం వల్లే ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఓట్లు వేశారనడానికి ఇది నిదర్శనమని అన్నారు. తనకు ఖచ్చితంగా 20 నుంచి 30 వేల వరకు మెజారిటీ రావడం ఖాయమన్నారు అమర్నాథ్ రెడ్డి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎప్పుడు కూడా గతంలో అర్బన్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ అక్కడ నిలబడి పోలింగ్ బూత్లో నిలబడి ఓట్లు వేసేది చాలా తక్కువ ఉండేది. గత ఎన్నికల్లో పోలిస్తే పలమనేరు లాంటి చిన్న మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా 55%, 60%, 62% పోలైన సందర్భాలే మనం చూసాం. ఈరోజు 80 నుంచి 90% పోలింగ్ శాతం వచ్చిందంటే అది కూడా పొద్దున 6:30 గంటలకే మహిళలు, మరి అదేవిధంగా అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి ఓటర్లు అందరూ కూడా 6:30కే పోలింగ్ బూతుల కాడ నిలబడి ఓటు వేయడానికి వచ్చారంటే ఎక్కడో దీనికి ఒక అర్థం తీసుకురావాలని ఒక ఆలోచన ఓటర్ల మనసులో ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ చెప్పారు. తన విజయాన్ని కాంక్షిస్తూ ఎంతగానో శ్రమించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతగా పార్టీ ఆఫీసులో ఆయన సభ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లలో వైసీపీ నేతలు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా కూటమి కార్యకర్తలు వాటిని తిప్పికొట్టారని ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడిన టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం వచ్చాక గుర్తింపు కల్పిస్తామని వీరభద్రగౌడ్ హామీ ఇచ్చారు. నాయకులు, కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, మా శ్రేయాభిలాషులు, మా అభిమానులు, జనసేన అభిమానులు, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఇంతమంది ఈరోజు కష్టపడి మీరందరూ కలిసి 25 ఏళ్ల చరిత్ర తిరగరాయబోతున్నారు. మీకందరికీ తెలుసు 82.77% ఇంతవరకు ఆలూరు చరిత్రలో ఎప్పుడు పోలింగ్ కాలే. ప్రతి ఒక్కరు కసిగా వచ్చి ఓటేశారు. మరి మార్పు కోరుతున్నారు. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, మా శ్రేయాభిలాషులు ప్రపంచంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామన్నారు జనసేన నాయకుడు నాగేంద్రబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీతో గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎర్ర కండువాను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎర్ర కండువా వేసుకుంటున్నారని, కాబట్టి దానికంత పాపులారిటీ వచ్చిందన్నారు. సామాన్య మానవుడు చెమట తుడుచుకునేందుకు ఉపయోగించే ఒక సాధారణ టవల్ను కూడా తీసివేయమన్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తమ గెలుపు తథ్యమన్నారు కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ. వైసీపీ నాయకులు ఓటమిని అంగీకరిస్తూ నియోజకవర్గంలోని రుద్రవరం మండలంతో పాటు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దిగారన్నారు. ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కసితో పనిచేశారని అఖిలప్రియ అన్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు అఖిలప్రియ. పార్లమెంట్ ఎన్నికల్లో 2 నెలలుగా సహాయ సహకారాలు అందించిన అభిమానులు, ప్రజలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ధన్యవాదాలు తెలిపారు. తాము పడిన కష్టానికి ఫలితం దక్కబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 14 సీట్లు రావడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షట్కర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని చెప్పారు. రామారెడ్డి మండలం గర్గులువాసి వికలాంగురాలు చింతల అలేఖ్యకు ఆపరేషన్ కోసం షబ్బీర్ అలీ 5 లక్షల రూపాయలు ఎల్ఓసీని అందించారు. ఒక జోన్ కూడా ప్రాపర్ మరి 2 గ్రామాల్లో టైట్ ఫైట్ ఉంది. ఎవరు వచ్చినా 100-200 ఓట్లు వస్తుంది. తేడాతో మెజారిటీ అంటున్నారు. మాచారెడ్డి మండలం వాళ్ళు 4,500 ఓట్లు మెజారిటీ అంటున్నారు. 2,500 ఓట్లు పాల్వంచ మెజారిటీ, 1,500 ఓట్స్ మన రామారెడ్డి వాళ్ళ మెజారిటీ, బీబీపేట వాళ్ళు 2,500 నుంచి 3,000 ఓట్ల మెజారిటీ, దోమకొండ వాళ్ళు మండల్లో 1,000 ఓట్స్ మెజారిటీ, విఘ్నూరులో 4,000 ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు. రాజంపేట మండల్లో మినిమం 500 ఓట్లు మెజారిటీ, ఒక గ్రామం మైనస్ ప్లస్ ఉంది అక్కడ. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. పట్టభద్రులకు అండగా ఉండి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. హన్మకొండ గ్రంథాలయంలో ఆయన ప్రచారం నిర్వహించారు. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అదే స్పిరిట్తో మళ్లీ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని అంటున్నారు రాకేష్ రెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు మీరందరూ కూడా ఆలోచించండి.
గ్రాడ్యుయేట్స్ యొక్క గవర్నమెంట్ సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించే విధంగా మంచి విద్యావంతులు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారం అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు వరంగల్లో హన్మకొండలో ఉన్నటువంటి గ్రంథాలయాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక కోచింగ్ సెంటర్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి జాబ్ యాస్పిరెంట్స్ని కలిసి వాళ్ళతోని అనేక అంశాలు చర్చించడం జరిగింది. వాళ్ళ యొక్క మనోభావాలను నాతో పంచుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నేనేం చేస్తా అనే విషయం కూడా వారికి చెప్పడం జరిగింది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా భిన్నమైంది, ప్రత్యేకమైంది, ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ఇందులో కేవలం విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, మేధావులు మాత్రమే ఓట్లేస్తారు. వాళ్ళకు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొనేటువంటి ఒక అర్హత ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నియంతృత్వాన్ని ఓడించేందుకే ప్రజలు ఓటు వేశారని ధన్యవాదాలు తెలిపారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు. బీజేపీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పకుండా మతం పేరుతో ఓట్లు అడిగిందని విమర్శించారు. ఈ సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి, మతోన్మాదులకు గుణపాఠం చెప్తాయన్నారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఓరుగల్లులో మతోన్మాదులకు చోటు లేదని జనం నిరూపించారన్నారు. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు తావు లేదు, మతోన్మాదులకు ఇక్కడ స్థానం లేదు అనేటువంటి తీర్పు రేపు జూన్ 4వ తారీఖు నాడు రాబోతా ఉంది. అనేక ప్రయత్నాలు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, అభివృద్ధి ఏం చేశామని చెప్పకుండా, చర్చ అనేది అసలు అభివృద్ధి అనేటువంటి అంశం మీద చేయకుండా ఎంతసేపు కులాలు, మతాలు, రకరకాలుగా ఓటర్ల మనోభావాలను రెచ్చగొట్టి హిందూ ఓట్లన్నింటినీ కూడా పోలరైజ్ చేసుకొని ఒక మెజారిటీ ఓట్లను సాధించాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఈ 10 సంవత్సరాలుగా ఏం చేసినాము, అసలు ఈ దేశానికి ఏం చేసినాము, యువకులకు ఏం చేసినాము, రైతులకు ఏం చేసినాము, దళిత వర్గాలకు ఏం చేసినాము, మైనారిటీలకు ఏం చేసినాము అనేటువంటి చర్చ చేయకుండా కేవలం మతం పేరు చెప్పి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలందరూ కూడా వారికి గుణపాఠం చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో కాషాయ జెండా ఎగరబోతోందన్నారు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. 50,000 మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ జరుగుతూ ఉంటే కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని ఆరూరి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారన్నారు. మోదీ చరిష్మాతో గెలవబోతున్నామని చెప్పారు. మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన, బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. అది మీకు తెలుసు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది, వెన్నులో ఎంత వణుకున్నది, ఎందుకు భయపడ్డారో అనేక సంఘటనలు మీకు తెలుసు. హోరాహోరీగా జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్దే గెలుపు అన్నారు బాబా ఫసియుద్దీన్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా నాగేందర్ కష్టపడ్డారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామనాగేశ్వరరావు అన్నారు. ఓటింగ్ శాతం కూడా 75.18 జరిగిందని చెప్పారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్లో ప్రజలు సైలెంట్గా ఎవరికి వేయాలో వారికే వేశారని అన్నారు. తనను మంచి మెజారిటీతో గెలిపించబోతున్నారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. రావటమే కాకుండా ఆ రాక గురించి మనం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అది సాధ్యపడేది
మీరందరూ ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యపడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే రాబోయే టైంలో ఇప్పుడు జరిగిన రాజకీయాలు వేరు, జరగబోయే రాజకీయాలు వేరుంటాయి. ఎందుకంటే రాబోయే టైంలో తప్పకుండా కూడా వ్యక్తిని గురించి ఆలోచిస్తారు. ఇంతకుముందు ఏముంటే ఓన్లీ పార్టీ గురించి ఆలోచించేవాడు, ఇవాళ వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తారు. ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి గుణగణాలు ఏంటి అనేది కూడా చాలా ఆలోచించి ఓటేసే టైం దగ్గరకు వస్తుంది. అందుకని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఒకటి మీకు చాలా రాజకీయ అవకాశాలు మటుకు చాలా ఉన్నాయి. అందులో ఏమాత్రం కూడా ఇప్పుడే కార్పొరేటర్లు 5 ఉన్నారని చెప్పారా మీరు, ఇంకా రాజకీయ అవకాశాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇంకా మహిళలకి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 33% రిజర్వేషన్ బిల్లు మొన్ననే లాస్ట్ సెషన్లో పాస్ చేశాం. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నామనాగేశ్వరరావు పరామర్శించారు. నామాతో పాటు రాజ్యసభ ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు కూడా పరామర్శించారు. తిరుమలాయపాలెం మండలం మేడిపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల సమయంలో గాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నామ, రవిచంద్ర, తాత మధు పరామర్శించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటారని నామనాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ముందుగా గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఆ ఈవీఎంలను అధికారులు పూర్తి భద్రతా చర్యల మధ్య కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నానికి తరలించారు. మచిలీపట్నంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీలోని ప్రధాన స్ట్రాంగ్ రూమ్కు అధికారులు ఈవీఎంలను తరలించారు. కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంలను మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. ఈవీఎంలను 3 అంచెల భద్రత నడుమ భద్రపరిచినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో పెట్టినట్లు కలెక్టర్ బాలాజీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో గుత్తి ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారని అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డి చెప్పారు. గుత్తిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అన్నారు. ఎమ్మెల్యే వైవీఆర్ ఆదేశాల ప్రకారం నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తి వైసీపీ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. డిజైన్ చేసి మరి మన జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని, మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మరోసారి ఎమ్మెల్యే చేయాలని, మన శంకర్ నారాయణ గారిని ఎంపీ చేయాలని 2 నెలల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే తరఫున వెంకటరామరెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు మరొకసారి ఈ గుంతకల్ గడ్డ మీద మన వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 4 నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామన్నారు జిల్లా కలెక్టర్. నందిగామ, తిరువూరు, జగ్గపేట నియోజకవర్గాల ఈవీఎంలు రిసీవ్ చేసుకుని భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్స్కు తరలిస్తున్నామన్నారు. ఎన్నికల అధికారులు, పార్టీలకు చెందిన ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్కు సీల్ వేశామని అన్నారు. పార్టీల ఏజెంట్లు కూడా ఇప్పటికిప్పుడు పర్యవేక్షణ చేసుకోవచ్చని తెలిపారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 బలగాలకు చెందిన 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఉక్కపోత వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోయకొండలో పిడుగుపడిన ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. సోమవారం రాత్రి బోయకొండ ఆలయం సమీపంలో పిడుగుపడింది. పిడుగుపాటుతో ఆలయం ఈవో కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి ఈవో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు కాలిపోయాయి. ఈ ప్రమాద ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన ఘటనలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో 7గురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. నిన్న తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటును హక్కును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని నేరుగా పోలింగ్ బూత్లకు వెళ్తూ ఉండగా గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. గంటల తరబడి తాము క్యూలైన్లో నిలబడితే నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఓటు వేసి వచ్చిన తర్వాత గొట్టిముక్కల సుధాకర్ చెంపపై కొట్టడంతో బాధితుడు కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు బాధితుడిపై మూకుమ్మడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.